ఎస్ శర్మ గారు మీరేం చెప్తారు సార్? ఏంటి దాడులు? ఏ వ్యవస్థ పనిచేయాలి? ఏం చేయాలి? ఎలా ఆగాలి ఇవి? మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారు రెండు విభిన్న స్టేట్మెంట్ల గురించి అడిగారు. మీరు ఆ స్టేట్మెంట్ లో మీరు గమనిస్తే అందరూ సంయమనం పాటించాలి, ప్రజాస్వామికంగా వెళ్ళాలి అంటూనే తప్పు చేసిన వాళ్ళు ఎవరిని క్షమించము, వదలకూడదు, వాళ్ళు మళ్ళీ అది రిపీట్ చేస్తారు అని అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంలో ఇక్కడ తప్పు అంటే ఏంటి? రాజ్యాంగ బద్ధంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం వారికి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేయటమా తప్పు? లేకపోతే వాళ్ళ మెచ్చిన పార్టీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది ఈ ప్రభుత్వం మంచిగా చేస్తోందని ఒక ప్రభుత్వానికి ఓటు వేయటమా? లేకపోతే వాళ్ళ నాయకుడిగా జగన్ గారిని ఆరాధిస్తూ జగన్ గారికి ఓటు వేయటము, వైఎస్ఆర్సీపీ పార్టీ పేదలకు అందుదన్నుగా నిలుస్తోంది, వాళ్ళ పిల్లల చదువులకి బాగా ఉపయోగపడుతోంది, అట్లాంటి పార్టీకి సింపథైజర్స్ గా ఉండటమా వాళ్ళు చేసిన తప్పు? ఆ తప్పులు చేసినందుకైనా ఇప్పుడు వాళ్ళని మళ్ళీ శిక్షించండి, మళ్ళీ వాళ్ళు సింపథైజర్లుగా, ఎలక్షన్ ఏజెంట్లుగా, కార్యకర్తలుగా వైఎస్ఆర్సీపీకి ఉండకూడదు, చేయకూడదు అనే ఉద్దేశంతో తప్పు చేసిన వాళ్ళని మళ్ళీ ఆ తప్పు చేయకుండా చూడండి అనే ఉద్దేశంతో ఆ మాటలు అన్నారా అని చెప్పి మనం భావించాల్సి వస్తుందండి. అంటే వారి ఉద్దేశం వారు ఏమన్నారు అక్కడ క్లియర్ గా, తప్పు చేసిన వాళ్ళని క్షమించకూడదని. ఇప్పుడు దాడులు ఎవరి మీద జరుగుతున్నాయండి? ఇంట్లో కూర్చున్న వాళ్ళని బయటికి రోడ్ల మీదకి లాక్కొచ్చి చేసి వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారు, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టారు, ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు. ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి గారు ఏం చేశారండి? ఒక ట్విట్టర్ లో మెసేజ్ పెట్టారు, అది కూడా ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం పెట్టిన దానికి ఇప్పుడు కేసు పెడుతున్నారు. అట్లాగా జగన్ గారి ఫోటోలు ఫేస్బుక్ లో ఎవరు పెట్టారు ఏంటి అట్లా వెతికి వాళ్ళందరూ ఇళ్ల మీదకి దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఫోటోలో చూడండి, ఒక్కొక్కరికి బట్టలు కూడా సరిగ్గా లేవు, సరిగ్గా ఉన్నట్టు లేదు. వాళ్ళందరికీ కూడా వాళ్ళందరినీ కూడా గాయపరిచి చేసి మరి ఏం సాధించాలనుకున్నారు? కేవలం వాళ్ళకి ఇష్టం వచ్చిన పార్టీకి వాళ్ళు ఓటు వేసినందుకైనా ఇంత శిక్ష వేస్తున్నారు టీడీపీ జనసేన కార్యకర్తలు అని చెప్పేసి వాళ్ళు సమీక్షించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అదే తప్పు అయితే కనుక అదే తప్పు మళ్ళీ చేస్తారు, మళ్ళీ జగన్ గారికి అండగా నిలుస్తారు, జగన్ గారికి ఓటేస్తారు, ఎట్లాంటి దాడులకైనా సిద్ధంగా ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గమనించాలండి. ఎవరన్నా రాజ్యాంగ పరంగా తప్పులు చేసింటే, చట్టపరంగా తప్పులు చేసింటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు పెడతారు, ఎఫ్ఐఆర్లు పెట్టి పోలీస్ కేసుల ద్వారా వెళ్తారే తప్ప ఇట్లా పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పి ఆ పార్టీ కార్యకర్తల ద్వారా మీరు ప్రతిపక్షాలకి ఓటేసిన వాళ్ళకి ఇష్టం లేని పక్షానికి ఓటు వేసిన వాళ్ళందరినీ కూడా చంపండి, నరకండి, చెయ్యండి అని చెప్పే మెసేజ్లు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, అధికారాన్ని చేపట్టబోయే వాళ్ళు కానివ్వండి, ఎవరు ఇవ్వకూడదు. అందరూ ప్రజలు మన ప్రజలే అన్న మాట ఒకటి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. తప్పు చేసిన వారిని వదలను, కార్యకర్త అతనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలేనని చెప్పి గాయపడిన వాళ్ళందరికీ ఉచిత వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది. ఎవరెవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా మెరుగైన వైద్యం అందించి వాళ్ళు ఏదైతే రోజువారీ కూలీలు అవి నష్టపోతున్నారో వాటన్నిటిని కూడా ప్రభుత్వమే కాంపన్సేట్ చేయాలి. ప్రభుత్వం అంటే ఎవరు సార్? ఇంకా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా బాధ్యతలు స్వీకరించలేదు కదా డిమాండ్ చేస్తున్నాం సార్. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు, మరి ఎవరు తీసుకోవాలి? మీరు చాలా అద్భుతమైన పాయింట్లు చెప్పారు. కాంపన్సేషన్ ఇవ్వాలి, మెరుగైన వైద్యం అందించాలి,